ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆవేశపడే పనులు మానుకో. నేను నీకెన్నోసార్లు చెప్పాను, నువ్వు ప్రమాదంలో పడకుండా కాపాడగలిగిందాన్ని నేను. నన్నే తప్పు పడతావా? నువ్విలా బయటపడ్డావంటే అది నీ అదృష్టం అనుకోకు, నా పుణ్యమే అనుకో. పద. పిచ్చి పిచ్చి పౌరుషాలు, అర్థం లేని రోషాలు, ఆవేశాలు, మూర్ఖత్వాలు మానుకో. కాస్త బాగుపడేలా ఆలోచించు. పద పద. అమ్మ ధరణి లే. ధరణి, ధరణి. శివ, కళ్ళు తెరువు. ఏమైంది కూడా? ముందు ట్రీట్మెంట్ రెడీ చేయి. ఓకే. జనని, యూ డోంట్ వరీ, తనకేం కాదు, మేము ట్రీట్మెంట్ చేస్తాం. రే, అమ్మని చూసుకోరా. సరే, మీరు ధైర్యంగా ఉండండి. అరే ధరణిరా. ధరణికేం కాదు కదా? అమ్మా, చెల్లికేం కాదమ్మా, నాన్న ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. ఏమవుతుందో అని భయంగా ఉందిరా. అమ్మా, వెళ్ళింది నాన్నమ్మా, అసలు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడితో పోరాడైనా చెల్లెల్ని రక్షిస్తారు. ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. నా కన్న కూతురుని ఇలాంటి పరిస్థితుల్లో కలవాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. కూతురు ఉందని తెలిసిన సంతోషం లేకుండా ఇలా కుమిలిపోయే పరిస్థితి వచ్చింది. అంత నా దురదృష్టం. రాయి రప్పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. తరుణ్, తరుణ్, ధరణికేమైందిరా? ధరణి ఏమైందిరా? అత్త, నీకెవరు చెప్పారు ధరణికేదో అయిందని? నువ్విక్కడికి ఎలా రాగలిగావు? హాస్పిటల్ రిసెప్షనిస్ట్ కాల్ చేసి ఏదో అయిందని చెప్తే హడావిడిగా బయలుదేరొచ్చాను. నా కోడలికి ఏమైందిరా? ఏమైందో చెప్పరా, చెప్పరా తరుణ్. ఏంట్రా, నేనింత ఆరాటపడి అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏమైందిరా తరుణ్? నా మాట నీకు వినిపించట్లేదా? నా ఆరాటం నీకు కనిపించట్లేదా? పులుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా ఇలా నిలబడుంటావేంట్రా?
ఏమైందిరా? నా కోడలికి ఏమైందో చెప్పరా? నా కోడలికి ఏమైందో? అసలు ధరణి ఎలా ఉంది? దాని పరిస్థితి ఏంటి? కాస్త నా మనసు కుదుట పడేలా చెప్పరా? నువ్వు మౌనంగా ఉంటే నాకు భయం వేస్తోందిరా. చెప్పరా, ధరణికి ఏమైందో చెప్పరా. ఏమైందా రా చూపిస్తాను. చూడొత్తా, చూడు. చూడు ధరణి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడు. అసలు అసలు ఏమైంది? నా కోడలికి ఏం చేస్తున్నారు? నా కోడలికి అసలు ఏం జరిగింది? అయ్యో భగవంతుడా, తనకి ఏ ప్రమాదం లేకుండా కాపాడు తండ్రి. నా కోడలంటే నాకు ప్రాణం. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా కోడలికి నాకు అన్యాయం చేయకు తండ్రి. చల్లగా కాపాడు తండ్రి. కాలినడకను నీ కొండెక్కి తల నీలాలు సమర్పించుకుంటాను. అసలు ధరణి ఈ సిచ్యువేషన్లో ఉండడానికి బ్యాక్గ్రౌండ్లో హ్యాండ్ ఈవిడిది అయి ఉంటుంది. అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా దుఃఖాన్ని ప్రదర్శిస్తుంది. అమ్మా భగవంతుడా, భగవంతుడా కాపాడు తండ్రి. నా ధరణిని కాపాడు. ధరణిని ఈ సిచ్యువేషన్ కి తీసుకొచ్చిన వాళ్ళని వదిలిపెట్టను. అస్సలు వదిలిపెట్టను. నువ్వు శిక్షించు, నేను శిక్షిస్తాను. శిక్షిస్తాను. అత్త, అసలు ధరణికి ఏమైంది అనుకుంటున్నావు? ఎవరో ఏదో చేశారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళంతు చూస్తాను, శిక్ష వేస్తాను, భగవంతుడు శిక్షిస్తాడని ఎందుకు కోరుకుంటున్నావు? అంటే ధరణికి ట్రీట్మెంట్ అవసరమయ్యే పరిస్థితి గురించి నీకు ముందే తెలుసా? లేదా ఎవరైనా చెప్పారా ధరణి ఇలాంటి కండిషన్కి రావడానికి నీ కొడుకే కారణమా? చెప్పత్తా. అయ్యో అయ్యో, ఏంట్రా నీ అనుమానం? అనవసరమైన మాటలు. వాడప్పుడే దండం పెట్టుకుని వచ్చేశాను, తన ఇంటికి వెళ్ళిందని చెప్పాడు కదా. మళ్ళీ వాడిని అనుమానిస్తావేంట్రా? అనుమానించాల్సి వస్తుంది అత్త. కొన్ని పరిస్థితులు చూస్తుంటే కొంతమందిని అనుమానించాల్సి వస్తుంది. ఒరేయ్, నీ అనుమానాలు కాసేపు పక్కన పెట్టరా. అవతల అవతల అమ్మాయికి ఏమైందో అని. అత్త, ధరణికి ఏమీ కాదు, నాన్న ట్రీట్మెంట్ చేస్తున్నారు. అమ్మయ్యా, గుణ ట్రీట్ చేస్తే దానికి ఇంకా భయం ఉండదు. ఖచ్చితంగా దాన్ని రక్షిస్తాడు. భగవంతుడా, నా మొర ఆలకించావయ్యా. నా కోడలికి ఏం కాకుండా చూడు. గుణగారు, బ్రీత్ సరిగా రావడం లేదు. కండిషన్ క్రిటికల్గా ఉందనిపిస్తుంది.
చేయలేని పని, నేను చేయలేని పని ఆ భగవంతుడు చేస్తే బాగుండు. దాన్ని ఆ మంచం మీద నుంచే పైకి తీసుకెళ్ళిపోతే మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఏం జరిగిందో అది చెప్పకుండా పోతేనే మేమందరం మా స్థానాల్లో క్షేమంగా ఉంటాం. భగవంతుడా, తండ్రి ఏమీ కాకుండా చూడు. గుణ వచ్చి జనని తీసుకెళ్ళాడు. అసలు ఏమైందో ఏంటో తెలియట్లేదు. ఎందుకమ్మా ఇంకా ఇంటికి రాలేదు? ఈ పాటకి ధరణిని కలిసే ఉంటారు కదా, నిజం చెప్పేసే ఉంటారు కదా. తన కన్న తల్లిదండ్రులు అమ్మ నాన్న అని ధరణికి తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. సంతోషపడుతుందా? వీళ్ళ మాటలు నమ్ముతుందా? లేదు లేదు, నాకు నమ్మకం కుదరడం లేదు, నేను రాను అని చెప్తుందా? అప్పుడు అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి? అసలు ధరణి పరిస్థితి ఏంటి? ధరణి వాళ్ళ నాన్నను వదిలేసి వీళ్ళతో పాటు రాకపోతే నేనెక్కడికి వెళ్ళాలి? ఎక్కడుండాలి? గుణగారికి కూడా నిజం తెలిసిపోయిన తర్వాత ఇంక నేను ఏ అర్హతతో ఇంట్లో ఉండాలి? అమ్మకి ప్రేమ ఉండొచ్చు, నాన్నకి ఆ ప్రేమ ఉండాలని ఏం లేదు కదా. ఎంతైనా కన్న కూతురే కదా ఎక్కువ, ఆ తర్వాతే కదా నేను. వాళ్ళు తనకి ఎలాగో అలా నచ్చి చెప్తారు. ప్రతాప్ గారితో కూడా మాట్లాడతారు. ధరణిని వీళ్ళ దగ్గరికి తెచ్చుకుంటారు. నన్ను ప్రతాప్ గారు కూతురులా యాక్సెప్ట్ చేస్తారా? నన్ను తనతో ఉండనిస్తారా? మధు, మధు, ఏంటమ్మా? నాకెందుకో కాళ్ళు చేతులు ఆడట్లేదు. మీ అమ్మ వెళ్ళి చాలాసేపు అయింది. ఒక్కసారి ఫోన్ చేయవే. ఇప్పుడే చేశానమ్మమ్మా, లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ ఒక్కసారి చేయవే. నాకెందుకో భయంగా ఉంది, గుండె దడదడలాడుతోంది. ప్లీజ్ ఒక్కసారి చేయవే. లేదమ్మమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పటి నుంచి నేను నిన్ను చెల్లి అని బాలుని తమ్ముడు అని పిలుస్తాను. మీరు నన్ను ఎప్పటికీ అన్నయ్య అని పిలవాలి. అలా పిలవడం అదృష్టంగా భావిస్తాం. అలాగే పిలుస్తాం. అసలు ధరణి ఈ సిచ్యువేషన్ లో ఉండటానికి కారణం ఎవరై ఉంటారు? ఒకవేళ ధీరజ్ ఏమన్నా
తనని స్పృహ తప్పి పడిపోయేంతలా ఇబ్బంది పెట్టుంటే నా దగ్గర దాచేవాడు కాదు. వాడి తప్పు లేకుండా వాడు అంత క్లియర్గా చెప్పడు. ఎవరై ఉంటారో? శారద ఏమో ఎవరో కిడ్నాప్ చేశారు, ఫోన్ చేశారు అంది. అక్కడేమో కిడ్నాపర్ లేడు. కిడ్నాప్ చేసి డబ్బడిగిన వాళ్ళు అలా వదిలేసి ఎందుకు వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? గుడా గుడా ఏమైంది? ధరణికి ఎలా ఉంది? తనకే ప్రాబ్లం లేదు కదా? చెప్పు గుడా. గుడా చెప్పు. షీస్ అవుట్ ఆఫ్ డేంజర్. గుడా నువ్వు అబద్ధం చెప్తున్నా. నిజం చెప్పు. ధరణికి ఎలా ఉంది? చెప్తున్నా కదా బాగానే ఉందని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏ ప్రమాదం లేకపోతే, అవుట్ ఆఫ్ డేంజర్ అయితే నీ కళ్ళ వెంట కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? గుణా, నువ్వు నా మొహంలోకి సూటిగా చూడకుండా అలా పక్కకి చూసి ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పు గుణా. సూటిగా నా కళ్ళలోకి చూసి ధరణి క్షేమంగా ఉందని చెప్పు గుణా. అప్పుడే నేను నమ్ముతాను. చెప్పండి అన్న. ఏమైందన్నా? ధరణి సిచ్యువేషన్ బాగోలేదా? కోలుకునే అవకాశం కనపడట్లేదా? చెప్పు కూడా. ఏంటి? ధరణి స్పృహలోకి వస్తుందా? మనతో మాట్లాడుతుందా? చెప్పు. చెప్పు గుణ. జనని, మీరందరూ మరీ అంత తప్పుగా ఆలోచించి భయపడకండి. డాక్టర్గా చెప్తున్నాను, 99% ఏం కాదు. కానీ ఇప్పుడైతే తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. తగిలిన దెబ్బ చాలా పెద్దది. అది సున్నితమైన కణతల దగ్గర తగిలింది. అందుకే స్పృహ తప్పింది. హాస్పిటల్కి తీసుకురావటం లేట్ అయింది. అందుకే తను కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అవకాశం ఉందా? జనని, అలా వెళ్తుందని ఖచ్చితంగా చెప్పడం లేదు. ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. నా వాళ్ళని నేను రక్షించుకోలేనప్పుడు నేనెందుకు? నా అనుభవం ఎందుకు? ఈ చదువు ఎందుకు? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు సేవ్ ధరణి. జనని, ఇప్పుడు తనది తన ప్రాణం కాదు, నా ప్రాణం. నీ శ్వాసలా భావించి నిలిపి తీరుతాను. తనను కాపాడుకోలేకపోతే ఈ వృత్తే మానేస్తాను.
జనని. ధరణి కోసం ఎంత రిస్క్ అయినా ఫేస్ చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను. ఎక్స్పర్ట్స్ ని ఫారెన్ నుంచైనా పిలిపిస్తాను. తనని స్పృహలోకి తేవాలి, తృప్తిగా తనతో మాట్లాడాలి. అది చేయలేకపోతే డాక్టర్ అయ్యుండి నేను వేస్ట్. వీడు ఎంత ఎమోషనల్ అయి మాట్లాడుతున్నాడు అంటే కూతురనే కదా. కూతురు కోసం ఏమైనా చేస్తా అనేగా ఎంత ఆపేక్ష పడుతున్నాడు. ఆ ధరణి స్పృహలోకి రాగానే అమ్మా నేను నీ కన్న తండ్రిని అని చెప్పకుండా ఎలా ఉంటాడు? అప్పుడు మా సిచ్యువేషన్ ఏంటి? అది అంతా చెప్పేస్తే నేను నా కొడుకు కోమలోకి వెళ్లాల్సిందే. అయ్యో అయ్యో ఎందుకు భగవంతుడా, అబం శుభం తెలియని ఆడపిల్ల బతుకు ఇంత ప్రమాదంలో పడేశావు. పాపాత్ములని శిక్షించాలి కానీ ఈ అమ్మాయి ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చావు? ఒరే గుణ, ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉందిరా. ఎలా అయినా ధరణిని కాపాడురా, కాపాడు. రాత్రికి పెళ్ళైపోతే నా కొడుకుతో ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కొండల్లా పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాను. నీ బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయనే ఆజ్ఞలు వినిపిస్తున్నాయి. నేనేం చేస్తే నా కూతురు ఇప్పుడు ఆపదలో నుంచి బయటపడుతుందో చెప్పండి స్వామి. పరిహారం కష్టమైంది, చెల్లించగలిగితే చిక్కులు తొలగుతాయి. కష్టమని నడిమిట్ల ఆగినా ఆ తండ్రి కైలాసం చేరుతుంది.